కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాలు పట్టణాల్లో సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రతాప తార గారు, కొండ సింధూర గారు, ప్రతాప మంజుల గారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికొచ్చినా, ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా, పంచాయతీ ఎన్నికలు వచ్చినా, పట్టణాల్లో పురపాలిక ఎన్నికలు వచ్చినా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ మన రవాణా శాఖ మంత్రి వారి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా అండగా ఉంటుంది. గత 10 సంవత్సరాలలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. మన ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 3500 ఇళ్ల చొప్పున ఇలా ఇల్లు కట్టిస్తూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇస్తూ, సన్న బియ్యం ఇస్తూ, మరీ ముఖ్యంగా రైతు సోదరులకు, సన్నవడ్లు పండించే రైతు సోదరులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకు పోతూ ఇప్పుడే కాదు వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఇప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ గారు కావచ్చు, వైస్ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ అందరూ కూడా మీ ఆదరాభిమానులు ఎప్పటికీ కూడా ఇలాగే ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా ఉండగా హుజురాబాద్ మున్సిపాలిటీని భవిష్యత్తులో ఒక మోడల్ మున్సిపాలిటీగా ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతాయి. ఈ 5 సంవత్సరాలంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో, వారి రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఎవరు కూడా బలి కాకుండా మన కాన్సెప్ట్ అంతా అభివృద్ధి మీదనే ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ